ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవ్వడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నెంబర్ 9866643482. ముందుగా ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. దేవుడు తన తీర్పు ఇచ్చేశాడు. తులారాశి వారికి 2025 సంవత్సరం జనవరి 8వ తేదీ బుధవారం సాయంత్రం 5 గంటల తర్వాత జరిగే సంఘటనలు ఇవే. అయితే ఈ రాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుందో, ఈ రాశి వారికి కలగబోయే శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఎటువంటి సంఘటనలు జరగబోతున్నాయో, మీ జీవితానికి సంబంధించినటువంటి పూర్తి సంఘటనల గురించిన అంశాలను గురించిన వివరణ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మేమేం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లబోయే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మీకు మేము చేసిన ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీ వరకు ముందుగా చేరుతుంది. ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. కానీ తొందరపాటుతనంతో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఆవేశం అధికంగా ఉంటుంది. అలాగే కోపం కూడా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి వీటిని నియంత్రించుకుంటే గనక జీవితంలో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. జీవితాన్ని ఎప్పుడూ కూడా ఛాలెంజింగ్గా తీసుకొని మన మనస్తత్వం కూడా వీరికి ఉంటుంది. దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కూడా కలిగి ఉంటారు. వీరి యొక్క జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు కూడా అధికమనే చెప్పుకోవాలి. వీరికి శత్రువుల సంఖ్య కూడా అధికంగానే ఉంటుంది. అంటే వీరిని ప్రేమించేవారు ఎక్కువ మంది ఉన్నప్పటికీ ద్వేషించే వ్యక్తులు కూడా కొంతమంది ఉంటారు. వీరి వల్ల జీవితంలో ఎప్పుడూ ఏదో ఒక సమస్య వీరిని వెంటాడుతూనే ఉంటుంది. మీ పక్కనే ఉంటూ మీ చెడును కోరుకునే వ్యక్తులు కూడా మీ యొక్క లైఫ్లో ఉన్నారు. జాగ్రత్త పడాల్సిన అవసరం కూడా ఉంది. అయితే ముఖ్యంగా జనవరి 8 బుధవారంన దినఫలాలు ఈ యొక్క రాశివారికి గనక చూసుకున్నట్లయితే మిశ్రమమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే చాలా కాలంగా మీరు ఏ పరిష్కారం కోసమైతే ఎదురు చూస్తున్నారో ఆ పరిష్కారం దొరికే అవకాశాలు ఈరోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకి సాధారణమైన ఫలితాలైతే ఉన్నాయి. మీ యొక్క వ్యాపార జీవితంలో మీరు కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈరోజు అనుకూలంగా సూచించబడుతుంది. నూతన పెట్టుబడులు చేయాలి అనుకున్న వారికి కూడా ఈ తేదీ అనుకూలంగా కనిపిస్తుంది. అలాగే ఈ రాశివారు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేసి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారో వారు ఈరోజు ఒక గుడ్ న్యూస్ని వినబోతున్నారనే చెప్పుకోవాలి. అలాగే సాయంత్రం 5 గంటల తర్వాత మీ యొక్క జీవితంలో ఊహించని ఒక సంఘటన జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. చాలా కాలం నుండి పరిష్కారం దొరికిన ఒక పెద్ద సమస్యకి ఈరోజు దినఫలాల్లో సాయంత్రం 5 గంటల తర్వాత మీకు పరిష్కారం అయితే లభించబోతుంది. అలాగే చాలా కాలంగా కలుసుకోవాలి అనుకున్నటువంటి స్నేహితుడు కానీ, స్నేహితురాలు కానీ ఈరోజు అనుకోకుండా తారసపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే మీ యొక్క ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ అంశాల్లో ఈ రాశివారు ఊహించని కొన్ని సంఘటనలు అయితే చూడబోతున్నారు. అయితే ముఖ్యంగా ఈ రాశివారు ఏ పని మొదలు పెట్టే ముందైనా సరే విఘ్నేశ్వరిని ఆరాధించి పని మొదలు పెట్టండి. ఖచ్చితంగా మీకు ఎటువంటి విఘ్నాలు అయితే పొంచి ఉన్నాయో వాటన్నిటి నుండి మీరు బయటపడగలుగుతారు. అలాగే ఈ రాశివారి యొక్క జీవితంలో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలనుకున్నా కానీ ఏకపక్షంగా కాకుండా, పొరపాటుగా కాకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్ళండి. మీ యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలనైతే మీరు చూడగలుగుతారు. అలాగే ఈ రాశివారు ఏదైనా పని మొదలుపెట్టే ముందు దానికి సంబంధించి కుటుంబ సభ్యులతో కూడా, శ్రేయోభిలాషులతో కూడా చర్చించండి. అప్పుడే మీరు అద్భుతాలని చూస్తారు. అలాగే ఈ రాశివారి యొక్క జాతకం ప్రకారం మీ యొక్క జీవితంలో శత్రువులను జయించడానికి భగవంతుడు మీకు అవకాశాలను కూడా ఇస్తాడు. అయితే అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం లేదా దుర్వినియోగం చేసుకోవడం అనేది మాత్రం ఖచ్చితంగా మీ చేతుల్లోనే ఉంటుంది. ఈ విషయాన్ని ఖచ్చితంగా మీరు గమనించాల్సి ఉంటుంది. వంశపారంపర్యంగా దక్కాల్సిన ఆస్తులకు సంబంధించి కూడా ఈరోజు ఒక అప్డేట్ న్యూస్ని మీరు వినబోతున్నారు. సాయంత్రం 5 గంటల తర్వాత వినే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఈ రాశివారు శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. మీ శక్తి మేరకు అవసరాల్లో ఉన్నవారికి దాన ధర్మాలు చేయాలి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.